Welcome to 30 Minutes. విక్రమార్కుడిలా పరిశ్రమిస్తున్నాడు. ప్రజల చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. మధ్య మధ్యలో సొంత పార్టీ చికాకులు చిరాకు పెడుతున్నా ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు. హామీల వర్షం కురిపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర సంథింగ్ స్పెషల్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఐదేళ్ల క్రితం జూన్ 15న వైఎస్ పాదయాత్ర ముగిసింది. ఒకే ఒక లక్ష్యం, బాబు దిగడం. అసాధ్యమన్న దాన్ని పటాపంచలు చేయటమే ఆ లక్ష్యం. కాంగ్రెస్ ను అధికారంలోకి రావడానికి ఆ పాదయాత్ర బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఎన్నికలకు ముందే కావలసినంత ప్రచారం చేసేందుకు ఆస్కారం కల్పించింది. సరిగ్గా అదే లక్ష్యంతో ఇప్పుడు బాబు సాగుతున్నట్టుంది. 150 రోజుల చంద్రబాబు మీకోసం చైతన్య యాత్ర కాన్సెప్ట్ జనం నాడి పట్టడం, ప్రత్యర్థులు ప్రచార బరిలో దిగక ముందే ఒక రౌండ్ ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం. ప్రజాభిప్రాయ సేకరణకు రాజకీయ యాత్రే అత్యంత శక్తివంతమైన ఆయుధమని నిరూపిస్తున్నారు చంద్రబాబు. 5 ఏళ్ల నాడు వైఎస్ చేసిన పాదయాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుంది. రాజకీయ యాత్రలకు ఎంతో ఇంపార్టెన్స్ అప్పటినుంచే పెరిగినట్టు అందరూ చెప్పుకుంటారు. జనం కోసం, జన సౌఖ్యం కోసం కంకణం కట్టుకున్న ప్రజానాయకులకు ఇలాంటి యాత్రలే శరణ్యమన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో నాటుకుపోయింది. ఆ విషయం ఇప్పుడు చంద్రబాబు సాగించిన మీకోసం యాత్ర కూడా జనాన్ని ఆకర్షించింది. ఎవరి యాత్రలు ఏ విధమైన పద్ధతిలో సాగినా అది శత్రుపక్షాన్ని గద్దెదించటమే లక్ష్యంగా ఉంటుంది. దీనికోసం నాయకులు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకోవలసి ఉంటుంది. ఎన్నో బాధలు పడాలి. ఎండనక వాననక, రాత్రి పగలు, చలి ఏదైనా తట్టుకోవాలి. తమ నాయకుడు తమ దగ్గరకు రావాలని, తమ బాధల గాథలు తెలుసుకోవాలని కోరుకునే ప్రజలకు చేరువవ్వాలంటే ఈ యాత్రలు అనివార్యం. 150 రోజుల యాత్రను ప్రారంభించిన బాబు దీన్ని ఎంతో పట్టుదలతోనే సాగిస్తున్నారు. ఒక మహాప్రస్థానంగా మీకోసం యాత్రను బాబు నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు అనేక జిల్లాల్లో వస్తున్న స్పందన చూస్తుంటే ప్రజలకు ఇలాంటి రాజకీయ యాత్రల పట్ల ఎంతో నమ్మకం, ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర, వాహనయాత్ర అనేది పక్కన పెడితే ప్రజానాయకులు ఎప్పుడూ తమను ప్రతినిధులుగా చట్టసభలకు పంపించే ప్రజలకు దగ్గర కావాలంటే ఇలాంటి రాజకీయ యాత్రలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని బాబు యాత్ర ఢంకా బజాయించి మరీ చెప్తోంది. అందులోనూ ఎన్నికల సంవత్సరం. ఎంతో ఆశతో, ఎన్నో కోరికలతో జనం ఉంటారు. ఈసారైనా నాయకులు తమ సమస్యను పట్టించుకుంటారని, తమ గోడు వినిపించుకుంటారని, వారు తమ మధ్యకు వచ్చి తమతో గడుపుతారని ఎన్నో కలలు కనే వారికి భరోసాగా బాబు యాత్ర సాగుతోంది. మీకు సమస్యలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నేను నిద్రపోను, ఎవ్వరిని నిద్రపోనివ్వను అంటూ చంద్రబాబు జన్మభూమి పేరుతో ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. అంతకుముందు ఎప్పుడూ ప్రజల వద్దకు వెళ్లని చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి రావడంతోనే ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమిని వేదికగా చేసుకున్నారు. ప్రస్తుతం విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మీకోసం పేరుతో జనంలో తిరుగుతున్నారు. ఆ క్రమంలో ఎన్నెన్నో ఆసక్తికర విషయాలు. చంద్రబాబు ఏప్రిల్ 21వ తేదీన చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఒక దళితవాడి నుంచి మీకోసం పేరు మీద చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ చేసిన ఎన్నో నిరసనలు, నినాదాల మధ్య బాబు యాత్రను ప్రారంభించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించాలని చూసినా పట్టిన పట్టు వదలకుండా బాబు తన చైతన్య యాత్రను కొనసాగించారు. దారి పొడవునా నిరుపేద గుడిసెల్లోకి వెళ్లి వారి బాధల గాథలు తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేయటం, వారి నివాసాల్లోనే బస చేయటం, వారికి చెరువుగా ఉండి వారి కష్టాలు తెలుసుకోవటం అన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లుగా యాత్రలో కలిసి వచ్చాయి. అందుకే బాబు యాత్రకు ఇంతటి స్పందన లభిస్తోంది.
నీదేనమ్మా ఇల్లు? నీదే ఇల్లు? రా కూర్చో. నీ పేరేంటమ్మా? ఇంకేమైనా పెన్షన్ ఇస్తారా? 200 ఇస్తారు. 200 రూపాయలతో 400 మేము వేస్తున్నాం. ఈ ఇంట్లో కరెంటు కూడా ఏం లేదు. ఈ గోల్డ్ కూడా కట్టుకోలేకపోయాం. మీద ఇల్లు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా ఉదయాన్నే యాత్ర మొదలుపెట్టి తెల్లవారు 3 గంటల వరకు కొనసాగించారు. బాబు రాక కోసం అర్ధరాత్రి వరకు జనం వేచి ఉండటంతో ఆయన నిద్రాహారాలు మాని అలసట మరిచి మరీ తిరిగారు. ప్రధానంగా తాగునీటి సమస్య పరిష్కరించాలని అందరూ బాబును వేడుకున్నారు. అయితే నిత్యావసర వస్తువుల ధరలపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ విషయంపై కూడా బాబుకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. అందుకే అన్ని చోట్ల బాబు తన ప్రసంగాల్లో అవినీతి, ధరల పెరుగుదల, రైతు సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ యాత్ర సందర్భంగా అనేక విషయాలు, ప్రజల సాధక బాధలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయం విచ్చలవిడిగా సాగటం మహిళలకు మహా కంటగింపుగా ఉంది. ఇది అధికార పార్టీ వత్తాసుతోనే సాగుతూ ఉండటంతో వారు తమ వద్దకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబును అనివార్యంగా ఆశ్రయించాల్సి వచ్చింది. రాష్ట్రమంతా ఈ మద్యం విక్రయాల సమస్య ఉండటంతో బాబుకు ఈ విషయంలో స్త్రీల నుంచి ఎంతో మద్దతు దొరికింది. యాత్ర ప్రారంభించిన మొదటి పక్షం రోజుల్లో బాబు నిద్రలేమితో బాధపడినా యాత్రను మాత్రం ఆపలేదు. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు పొందిన చంద్రబాబుకు ఇంతగా ప్రజల వద్దకు వెళ్లటం, వారి కష్ట నష్టాలు తెలుసుకోవటం అనేది అనుభవంలో లేని విషయం. అందుకే ఇప్పుడు ఈ యాత్ర ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలన్న కాంక్ష ఆయనలో తీవ్రంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్ని ఇబ్బందులు వచ్చినా యాత్రను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తగ్గించడం లేదు. అలాంటి ప్రభుత్వం పైన పోరాడవలసిన అవసరం ఉంది. రేపు ఎన్నికల్లో ధరలు తగ్గించలేని ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని చిత్తుగా ఓడిస్తామని మీరు గట్టిగా మీకోసం